ఇది గ్రూప్ 2 పరీక్ష కాదు, నిరుద్యోగుల ఓపికకు పరీక్ష అనిపిస్తుంది. అందరూ అనుకున్నట్టుగానే గ్రూప్ 2 పరీక్ష జనవరి 6, 7 తేదీల్లో కాకుండా మళ్ళీ వాయిదా పడింది. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆ గంట ఎప్పుడు మోగుతుందా అని వెయిట్ చేయడమే అసలైన పరిష్కారం అని నేను అనుకుంటాను. తదుపరి తేదీలను మళ్ళీ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ 3 సార్లు తేదీలు అయితే మార్చడం జరిగింది. మొదటిసారి మనకు ఆగస్టు 29, 30 తేదీల్లో ఉన్న పరీక్షను వాయిదా వేస్తూ నవంబర్ 2, 3కు పోస్ట్పోన్ చేశారు. తర్వాత జనవరి 6, 7కు పోస్ట్పోన్ చేశారు. మరి ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది అనేది చాలా పరిస్థితులు అయితే దానికి అడ్డంకులుగా ఉన్నాయి. గ్రూప్ 2 పరీక్ష మళ్ళీ పోస్ట్పోన్ కావడానికి కానీ, అదేవిధంగా కొత్త తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారు, ఎప్పుడు ఉంటుంది అనే ఒక సందిగ్ధానికి ప్రధాన కారణాలు కానీ అడ్డంకులు కనుక చూసుకున్నట్లయితే, మొట్టమొదటి అడ్డంకి వచ్చేసి టీఎస్పీఎస్సీ చైర్మన్, అదేవిధంగా సభ్యులు టీఎస్పీఎస్సీ బోర్డుకు రాజీనామా చేయడం. ఆ రిజిగ్నేషన్ లెటర్ని గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. ఇప్పుడున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్కి ప్రధాన కారకుడిగా అతన్నే చేస్తూ ఓన్లీ ఎందరో జీవితాలతో ఆడుకున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ జస్ట్ ప్రభుత్వం మారినంత మాత్రం రిజిగ్నేషన్ చేసి తప్పించుకోవడం కాదు, అతన్ని బాధితం చేసి సరైన చర్యలు తీసుకోవాలి అని వివరణ కోరుతూ రాష్ట్రపతికి ఒక లేఖ అయితే రాయడం జరిగింది అనేది సమాచారం. కాబట్టి ఇప్పుడు విషయం అనేది పరిధి దాటిపోయింది. ఇంతకుముందు రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తే కొద్దిగా సమయం తక్కువగా పట్టేది కావచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ రాష్ట్రపతికి లెటర్ రాయడం, రాష్ట్రపతి రిప్లై రావడం, అప్పుడు గవర్నర్ గారు యాక్షన్ తీసుకోవడం అనేది అంటే ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లో 2-3 రోజుల్లో జరగవచ్చు, 1 మంత్ పట్టవచ్చు, ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా చెప్పలేం. సో ఇది ప్రధాన అడ్డంకి. ఇంకొక అడ్డంకి ఏంటంటే ఆల్రెడీ ఉన్న బోర్డులో 2 మెంబర్స్ ఇంకా రిజిగ్నేషన్ కూడా చేయలేదు. సో 2 మెంబర్స్ రిజిగ్నేషన్ చేయలేదు, 3 రిజిగ్నేషన్ చేశారు, వెళ్ళిపోతామంటున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే కొత్త బోర్డు ఏర్పాటు చేయాలి. ఉన్న 2 మెంబర్స్ని అలాగే ఉంచుకొని మిగతా మెంబర్స్ని పెడుతూ అదేవిధంగా కొత్త చైర్మన్ను నియమించాలి, కొత్త బోర్డు ఏర్పాటు అవ్వాలి. కొత్త బోర్డు ఏర్పాటు అయిన తర్వాతనే గ్రూప్ 2 ఎగ్జామ్ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది, ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంది. ఇంకో పెద్ద ముంచుకొస్తున్న అడ్డంకి ఏంటి అంటే త్వరలో పార్లమెంట్ ఎలక్షన్స్ రావడం, అదేవిధంగా ఆ తర్వాత మనకు తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ రావడం, ఆ తర్వాత కొద్ది గ్యాప్లోనే మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ రావడం. సో ఇదంతా తతంగం జరగడానికి దాదాపు ఒక 6 నెలల సమయం అయితే పట్టే అవకాశం ఉంది. ఎంత స్పీడ్గా చేసినా కనీసం 6 నెలల తర్వాతనే గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగే అవకాశం ఉందనేది నాకు అనిపిస్తుంది. ఏది ఏమైనా టోటల్గా ఎవరి చేతిలో ఉంది అంటే ప్రస్తుతం మన నిరుద్యోగ అభ్యర్థులు అందరూ ముందుండి ప్రచారం చేసి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు కదా. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలోనే ఉంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నిరుద్యోగులకు మంచి చేయాలంటే స్పీడ్గా డిసిషన్స్ తీసుకుంటుంది. సో టోటల్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ డిసిషన్. నిరుద్యోగుల పరిస్థితి ఏంటి మరి అని కనుక చూసుకున్నట్లయితే దాదాపు పేపర్ లీకేజీ తర్వాత దాదాపు 80% అభ్యర్థులు ప్రిపరేషన్ అనేది పక్కన పెట్టేశారు. ఒక 20% మంది మాత్రం ప్రిపరేషన్ను అలాగే కంటిన్యూ చేస్తూ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా రాయడానికి సిద్ధంగా ఉన్నారు. 20% అనేది కూడా చెప్పలేం, కానీ చాలా వెరీ ఫ్యూ పీపుల్, అది 10% కావచ్చు, 5% కావచ్చు, చాలా తక్కువ మంది, కానీ జాబ్ కొట్టేది వాళ్ళే అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఇప్పుడు చాలామంది ప్రిపరేషన్ను పక్కన పెట్టి ఇప్పుడున్న పరిస్థితిలో కొందరు ఎలక్షన్లో పాల్గొన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అసలు ప్రభుత్వం మీదనే నమ్మకం పోయింది, బోర్డు మీద నమ్మకం పోయింది, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనే నమ్మకం లేకుండా పోయినందున ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. కానీ సీరియస్ ఆస్పిరెంట్స్కి మాత్రం ఇది ఒక పెద్ద నిరాశ అనుకోవచ్చు. జనవరి 6, 7న జరుగుతుంది అనుకుని చదువుకున్న వాళ్ళకి ఇది పెద్ద నిరాశనే మిగిలించే అవకాశం ఉంది. ఇది నిజంగానే ముమ్మాటికి నిరుద్యోగుల ఓపికను పరీక్షించడానికి ఇట్లా జరుగుతుందా అని తీవ్ర వేదనకు గురిపడుతున్న అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్ళ వేదన వర్ణాతీతం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రూప్ 2 తతంగం అంతా ఎలా ఉంది అంటే, గ్రూప్ 2 అని కాదు, మన తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలకు సంబంధించిన వ్యవహారం అంతా ఎలా ఉంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, మనల్ని ఒక ఫ్రెండ్ కానీ, ఒక వ్యక్తి, మన చుట్టరం కానీ ఎవరో ఒకరు మనల్ని విందుకు ఆహ్వానించి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఏ పదార్థాలు ఇష్టం, వెజ్ ఆర్ నాన్ వెజ్, ఏ ఐటమ్స్ ఇష్టమో అన్నీ తీసుకొచ్చి మనకు అవసరం ఉన్నవన్నీ అడిగితే తీసుకొచ్చి ప్లేట్లో పెట్టిన తర్వాత తినడానికి వెళ్ళే ముందు బెల్ మోగుతుందా, ఆ బెల్ మోగిన తర్వాతనే మీరు భోజనం చేయాలి అన్నప్పుడు ఆ భోజనం గంట ఎప్పుడు మోగుతుంది అనేదానికి
1 మినిట్లో మోగుతుందా, 2 మినిట్స్లో మోగుతుందా, ఎప్పుడు మోగుతుంది అనేది కూడా క్లారిటీగా చెప్పకుండా గంట మోగినంత వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేసిన తర్వాతనే తినాలి అన్న తర్వాత అక్కడున్న అభ్యర్థుల పరిస్థితి ఏంది, గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అంతా మనకు నచ్చిన ఆహార పదార్థాలు వచ్చింటే ఆ ఎగ్జైట్మెంట్లో ఉండుంటాం, నోరు ఉవ్విలూరుతుంటుంది, తినాలనే ఆశ ఉంటుంది, కానీ తినలేని పరిస్థితి. సో ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి కూడా స్టేట్లో అదే విధంగా ఉంది. ఎట్లా అంటే వాళ్ళకి ఇష్టమైన ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాయి, అప్లై చేసుకున్నారు, ప్రిపరేషన్ కంప్లీట్ చేశారు, ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేసి దానికి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు చాలామంది. ఎగ్జామ్ రాసి ఉద్యోగంలో జాయిన్ అయ్యామనే ఆశతో ఉన్నవాళ్ళు. సో సేమ్ విందు భోజనం తినకుండా ఎట్లయితే నిరాశకు గురవుతున్నారో నిరుద్యోగ అభ్యర్థులు కూడా తన ముందున్న నోటిఫికేషన్లకు ప్రిపేర్ అయ్యి సన్నద్ధమయ్యి కూడా ఎగ్జామ్ రాయలేని పరిస్థితిలో గందరగోళ పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. ఇలాంటి గందరగోళ పరిస్థితికి పరిష్కారం ఏంది అని కనుక చూసుకున్నట్లయితే అదే చూసుకున్నాం ఇంతకుముందు విందు భోజనం దగ్గర. గంట ఎప్పుడు మోగుతుందో తెలియదు, పక్కన వాళ్ళ ముఖం చూడలేము, ముందరున్న ఐటమ్స్ చూస్తే ఊరుకుండలేము. కాబట్టి ఆ సిచ్యువేషన్లో బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆ గంట ఎప్పుడు మోగుతుందా అని వెయిట్ చేయడమే అసలైన పరిష్కారం అని నేను అనుకుంటాను. ఎందుకంటే పక్కన వాళ్ళ ముఖం చూసినా ఏదో అనిపిస్తుంది, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమంటారో, ఐటమ్స్ చూస్తే ఆగబుద్ధి కాదు. సో అక్కడ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఎలా అయితే ఉన్నామో ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎగ్జామ్ డేట్స్ వచ్చేంత వరకు, ఎగ్జామ్ కండక్ట్ చేసేంత వరకు నిరాశ చెందకుండా మన ప్రిపరేషన్ అనేది సైలెంట్గా ప్రశాంతంగా చదువుకుంటూ ఉండడమే అదే బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే కొన్ని విషయాలు మన చేతుల్లో లేనప్పుడు వాటి గురించి ఎంత ఎక్కువ ఆలోచించినా నిరాశ మిగులుతుంది, కానీ దాని నుంచి మనకు వచ్చే ఎలాంటి ప్రయోజనం లేదు. ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నట్లయితే ఎక్కువ బేజారు అయిపోతారు. కాబట్టి ప్రశాంతంగా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించినట్లయితే మీరు ఎలాంటి స్ట్రెస్కి లోను కాకుండా ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా ఉద్యోగం సంపాదించే విధంగా మీరు ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన నిరుద్యోగి ఛానల్ తరపున, అదేవిధంగా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరి తరపున ప్రభుత్వానికి మనం చేసే ఒక చిన్న విన్నపం ఏంటి అంటే, ముఖ్యంగా గవర్నర్ గారికి టీఎస్పీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల రాజీనామాల్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినట్లయితే కొత్త బోర్డు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా చేసే విన్నపం ఏంటంటే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కొత్త బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పటికే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా జాబ్ క్యాలెండర్ను ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పటికైతే ఏ ఎగ్జామ్స్ అయితే డేట్లు ప్రకటించలేదో ఆ ప్రతి ఎగ్జామ్స్కి ఈ కొత్త బోర్డు ఏర్పడిన వెంటనే ఏ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారనేది ముందే షెడ్యూల్ ఇచ్చినట్లయితే అభ్యర్థులకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఎగ్జామ్ తర్వాత ఇది ఇప్పుడు ఉంటుంది అనే దాన్ని బట్టి వాళ్ళు ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు, ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వం నిరుద్యోగుల నమ్మకాన్ని అయితే వమ్ము చేసింది. ఆ విధంగా ప్రస్తుత ప్రభుత్వం వాటి నుంచి నేర్చుకొని, అదేవిధంగా ఇప్పుడు మీరు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన నిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు మంచి చేయాలని మీరు బలంగా నిర్ణయించుకొని నిరుద్యోగులకు చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిరుద్యోగ అభ్యర్థులారా పాజిటివ్గా ఉండండి. ఖచ్చితంగా కొంచెం సమయం పట్టవచ్చు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి గత ప్రభుత్వ లోపాలను సరిచేస్తూ కొత్తగా షెడ్యూల్ రిలీజ్ చేయాలి, కొత్త బోర్డును ఏర్పాటు చేయాలి. సో ఇదంతా కొద్దిగా కార్యాచరణ అనేది కొద్దిగా ఎక్కువగా టైం తీసుకునే అవకాశం ఉంది. మరీ ఎక్కువ టైం తీసుకోకుండా ప్రభుత్వం కూడా వేగంగా ఖచ్చితంగా మంచి బోర్డును మంచిగా నిరుద్యోగ అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని కోరుకుంటూ ఇక సెలవు. ఇంకా చివరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.